హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు పాన్ కార్డ్ సంబంధించి పాన్ కార్డ్ 2.0 అని అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇవ్వడైతే జరిగింది కదా. ఈ పాన్ కార్డ్ 2.0 అంటే ఏంటి, దానికి సంబంధించి మనకి ఎందుకు అవసరం ఉంటుంది అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ పాన్ కార్డ్ 2.0 వచ్చేసి మనకి దానికి సంబంధించి మనం పాత పాన్ కార్డులు ఉంటాయి చూడండి. ఈ పాత పాన్ కార్డులు అయితే మనకి బార్కోడ్ అనేది అయితే లేదు. అయితే ఈ పాన్ కార్డులు పాత పాన్ కార్డులు ఉన్నాయి చూడండి. పాత పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ 2.0లో భాగంగా అయితే బార్కోడ్ వచ్చేలా అయితే మనం రీప్రింట్ అయితే చేసుకోమని అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. అదైతే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ప్రైవసీ సెక్యూరిటీ కింద అయితే మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఫుల్ డీటెయిల్స్ అయితే రాకుండా అయితే మనకి ప్రైవసీగా అయితే ఉండొచ్చు. అయితే ఆల్రెడీ రీసెంట్‌గా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా పాన్ కార్డులు, కొత్త పాన్ కార్డులు. వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా బార్కోడ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పాతయి బాగా పాతయి ఉంటాయి చూడండి. చాలా మందికైతే బార్కోడ్ అనేది అయితే లేదు. ఈ బార్కోడ్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా అయితే మీరు పాన్ కార్డ్ అయితే మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి. ఈ అప్డేట్ ఎలా చేసుకోవాలి, వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. అయితే ఈ పాన్ కార్డ్‌కొచ్చేసి మనకి పాన్ కార్డ్ రీప్రింట్ చేసుకోవాలనుకుంటే మన ఇంటి దగ్గర ఉండే రీప్రింట్ చేసుకోవాలనుకుంటే రూ. 50 చార్జ్ అయితే తీసుకుంటారు మనకి. ఆ రూ. 50 చార్జెస్ అయితే మనం రీప్రింట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ రీప్రింట్‌కి కావాల్సినవి ఏంటంటే మనకి ముందుగా పాత పాన్ కార్డ్ ఉంటది చూడండి. ఆ పాత పాన్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ అయితే ఖచ్చితంగా అయితే మన దగ్గర అయితే ఉండాలి. అలాగే ఈ మెయిల్ ఐడీ ఉంటుంది చూడండి. మెయిల్ ఐడీ కూడా మన దగ్గర అయితే ఉండాలి. వీటిలో రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా మనకైతే సరిపోతుంది. రీప్రింట్ అయితే చేసుకోవచ్చు. ఈ రీప్రింట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పాత పాన్ కార్డ్‌లా కాకుండా ఇప్పుడు 2.0 పాన్ కార్డ్ అన్నాను చూడండి, బార్‌కోడ్ వచ్చేలాగా. అలా ఆ టైప్‌లో అయితే మనకి పాన్ కార్డ్ అయితే మనకి ఇంటికైతే ఒక 10 డేస్, 20 డేస్‌లో అయితే మనకి ఇంటికైతే వస్తుంది. ఒకవేళ మీరు పాన్ కార్డ్‌కి సంబంధించి మొబైల్ నంబరు లేకపోయినా, లేకపోతే మెయిల్ ఐడీ లేకపోయినా సరే, మీరైతే ఖచ్చితంగా అయితే మీ సేవలో అయినా, నెట్ సెంటర్ ఉంటుంది కదండీ! నెట్ సెంటర్ అయినా, సీఎస్‌సి ఆఫీసులు ఉంటాయి కదా! సీఎస్‌సిలో అయినా సరే అయితే మనం పాన్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అప్డేట్ ఎలా అంటే మనకు మిస్సింగ్ పాన్ కార్డ్ కింద అయితే మనం మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకున్న 10 డేస్, 15 డేస్‌లో అయితే మళ్ళీ మనకు కొత్తగా పాన్ కార్డ్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకి బార్‌కోడ్ కొత్తగా అయితే బార్‌కోడ్ అయితే యాడ్ అవుతుంది. పాత కార్డ్, పాన్ కార్డ్ లేని వాళ్ళకైతే బార్‌కోడ్ ఉండదు చూడండి. వాళ్ళకైతే ఇప్పుడు అప్లై చేసుకుంటే కంపల్సరీ బార్‌కోడ్ అయితే వస్తుంది. అయితే మనం ఇంటి దగ్గర ఉండే పాన్ కార్డ్ రీప్రింట్ ఎలా చేసుకోవాలైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే మీరు క్రోమ్‌లోకి అయితే వెళ్ళండి. సెర్చ్ బార్‌లో పాన్ కార్డ్ రీప్రింట్ అని అయితే ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ రీప్రింట్ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఇలా చూపిస్తాయి కదా! ఎన్ఎస్‌డీఎల్ అయితే పైన చూడండి, ఎన్ఎస్‌డీఎల్ ఉంది. కిందైతే యూటీఐ. ఎన్ఎస్‌డీఎల్ అయితే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ పైనైతే మీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటది కదా! ఆ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండీ మీది. ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో మంత్, ఇయర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ చూడండి. పర్మిషన్ అయితే ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్మిట్ అని ఉంది చూడండి. ఆ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నంబర్ లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటది కదండీ! ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఆ నంబర్‌కి అయితే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు రీప్రింట్ అయితే మీకు మీ ఇంటికైతే రీప్రింట్ అయితే వస్తుంది. 2.0 పాన్ కార్డ్ అన్నాను కదా! ఆ పాన్ కార్డ్ అయితే మీకు ఇంటికైతే వస్తుంది. అలాగే ఇంకో ప్రాసెస్ ఆల్రెడీ యూటీఐ, కొంతమంది యూటీఐ ఉంటుంది కదా! ఆ యూటీఐ వాళ్ళైతే ఇదిగోండి ఇక్కడ చూడండి, పాన్ కార్డ్ అప్లై యూటీఐ అని ఉంది చూడండి. ఈ పాన్ కార్డ్ అప్లై యూటీఐ కిందకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రీప్రింట్ పాన్ కార్డ్ అని ఉంది చూడండి. ఇదైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పాన్ కార్డ్ నంబర్ అని అడుగుతుంది చూడండి ఇక్కడ. అక్కడ పాన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ ఉంది చూడండి. ఇక్కడ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అండి. ఇక్కడ మంత్, ఇయర్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనది. అలాగే ఇక్కడ క్యాప్చా ఇచ్చాడు చూడండి. క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి క్యాప్చా ఉంది కదా! ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి మనమైతే సబ్మిట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకైతే మొబైల్ నంబర్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని మీరైతే మీకు ఆటోమేటిక్‌గా మీకు మీ ఇంటికైతే పాన్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. యూటీఐ పాన్ కార్డ్‌లో కూడా 2.0 పాన్ కార్డ్ అన్నాను చూడండి. ఆ పాన్ కార్డ్ అయితే మీ ఇంటికొస్తుంది. మీరైతే డైరెక్ట్ మీ ఇంటి దగ్గర ఉండి పాన్ కార్డ్ ఇలా 2.0 పాన్ కార్డ్ తీసుకోవాలంటే ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీకు తీసుకోవడం రాకపోతే మాత్రం మీరైతే దగ్గరలో ఉన్న మీ సేవలకు గాని, లేకపోతే సీఎస్‌సి అని ఇంటర్నెట్‌లో అయినా తీసుకోవచ్చు. అలాగేనండి, ఇప్పుడు ఎన్ఎస్‌డీఎల్ రీప్రింట్ ఉంది కదా! దాంట్లోని అలాగే యూటీఐ రీప్రింట్ ఉంది కదా! దాంట్లో కూడా మనం రూ. 50 అయితే మనం చార్జ్ అయితే తీసుకుంటాడు. మనకైతే ఇప్పుడు ఓటీపీ వచ్చింది చూడండి. ఓటీపీ వచ్చిన తర్వాత మీకైతే పేమెంటు పే చేయమని అయితే చూపిస్తుంది. ఆ పేమెంట్ అయితే మీరు రూ. 50 అయితే పేమెంట్ పే చేస్తే మీ ఫోన్‌పేలో నుంచి అయినా, లేకపోతే గూగుల్ పే నుంచి అయినా అయితే మీ పే అయితే చేయొచ్చు. డైరెక్ట్ మీకైతే సక్సెస్‌ఫుల్ అయితే అయిపోతుంది. తర్వాత మీకు స్టేటస్ అయితే వస్తుంది. మీకెప్పుడు పాన్ కార్డ్ వస్తుందనేది కూడా మీకు స్టేటస్ నంబర్ ఒకటి అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. అలాగే పాన్ కార్డ్ 2.0 రీప్రింట్ ఉంది చూడండి. ఆ రీప్రింట్ మీకు ఒకవేళ మీకు కార్డ్ అవసరం లేదనుకుంటే
ఓన్లీ ఈ పాన్ ఒకటి నాకు జిరాక్స్ ఒకటే సరిపోతుంది అనుకుంటే కలర్ జిరాక్స్ మీరు ఎటువంటి పేమెంట్ అయితే చెల్లించక్కర్లేదు.